సో దీనికి ట్రీట్మెంట్ ఏం చేస్తారు బయట ఇలాగా బ్లాక్ అయిపోతే యాంజియోప్లాస్టీ చేస్తారు. యాంజియోప్లాస్టీ అంటే ఒక బెలూన్ని లోపల పెట్టి దాన్ని ఊది దాని ద్వారా బ్లడ్ ఫ్లో అయ్యేలా చేస్తారు. కానీ దీన్ని ఏమంటాం తెలుసు, మనం స్టంట్ అంటాం. స్టంట్ వేస్తున్నాం, దీన్ని స్టంట్ అంటాం. ఒకవేళ ఇది అవ్వలేని స్థితి, అవ్వలేని ఎడల ఇటువంటి స్టంట్ వేయడం ఆ మనిషికి అవ్వలేదు అనుకోండి, బైపాస్ సర్జరీ చేస్తారు. బైపాస్ సర్జరీ అంటే ఇవ్వండి, ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. మనం తినే ఆయిల్ ఫుడ్ ఇలా జంక్ ఫుడ్ ఇలా తినడం వల్ల ఈ కొవ్వంతా ఇక్కడ ఏర్పడిపోయింది. ఇక్కడ నుంచి బ్లడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇంకో దారి వేస్తాడు, ఇటు ఇంకో పైప్ వేసి అందులో నుంచి రక్తం పంపించి అది వేస్తాడు. ఎంత నరకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే మనం ముందు నుంచి ఆరోగ్యంగా ఉండి కూల్ డ్రింక్స్ అయితే తాగకుండా మంచి హెల్తీ ఫుడ్ తినుకొని ముందుకెళ్తే ఇటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేదు. సో నేను ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది చనిపోతుంది దేనివల్ల అంటే హార్ట్ స్ట్రోక్ల వల్లే. హార్ట్కి అందాల్సిన బ్లడ్ అందకపోవడం, టైంకి అందకపోవడం, సర్క్యులేట్ అవుతున్న బ్లడ్ని ఆపేస్తున్నాం, మనం జంక్ ఫుడ్ తిని ఆపేస్తున్నాం. సో ఇది ఏదైతే ఉందో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇది ఏం కరిగిస్తుంది అంటే అవిసె గింజలు కరిగిస్తాయి. అవి ఇప్పుడు చాలామంది మెడికల్ షాప్, అపోలో మెడికల్ షాప్, మెడప్లస్ మెడికల్ షాపుల్లో అవిసె గింజలు అమ్ముతారు డబ్బాలతో. ఎందుకు అమ్ముతున్నారంటే ఈ రోజుల్లో అందరూ వాళ్ళు ఆర్గానిక్ వైపు వెళ్తున్నారు. సో అవునే కదా మరి. సో వాళ్ళు ఏం చేస్తారు, అవిసె గింజల్ని వేడి నీళ్ళలో మరగబెట్టి ఆ నీళ్ళు తాగుతారు. ఆ తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. కానీ మన దగ్గర ఏంటంటే అంత ప్రాసెస్ అవసరం లేదు, మరగబెట్టుకోవడం ఇవన్నీ ఇవ్వండి. ఇది అవిసె గింజల నూనె, బయట ఉండేది గంజిపొర, లోపల ఉండేది అవిసె గింజల నూనె. ఇది మీకు తెలుసు కదా, ధర్మాకోల్. ఇది అంత డేంజర్ అంటే భూమిలో పెట్టినా కరగదు, ఎన్నో ఏళ్ళు పాతి పెట్టినా ఇది కరగదు. అగ్గిలో వేసిన మంటలో వేసినా కాలిపోద్ది కానీ మెల్ట్ అవ్వదు, డిస్పోజబుల్ అవ్వదు. అవును కదా. సో చాలా డేంజర్. దేనికి వాడతారు, గ్లాస్ ఐటమ్స్ తెచ్చినప్పుడు, ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటివి కొనుక్కున్నప్పుడు సేఫ్టీ కోసం దీన్ని వాడతారు. చాలా డేంజరస్ కూడా. సో ఇది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుందాం. ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్, అవిసె గింజల నూనె. నాకు చేయలేదు. ఇందులో చాలా ఉంది. ఇప్పుడు ఇది అంతా కరిగిపోతుంది చూడండి. నేను అదే వాడిస్తాను అన్నాను మీకు, మైగ్రేన్కి, వెయిట్ లాస్ అన్నిటికీ. కరుగుతుందా లేదు మనం, కరుగుతుంది కదా. సో ఈ విధంగా కరిగిపోద్ది అనమాట. మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. ఇది రోజుకు 2 వేసుకుంటే చాలు, ఉదయం తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత. ఇది అవిసె గింజల నూనె ఏమన్నా ఫుడ్ ఏమన్నా. ఇప్పుడు మీ ముందు అన్నీ వేసుకుంటాం చూసారు, ఒకసారి నాకేమైనా అయిందా, కళ్ళు తిరిగిన పడిపోయినా, అదే మేడం ఇవ్వండి మొత్తం కరిగిపోయింది లేదు. ఇదే విధంగా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అది కరిగిపోయింది అనుకోండి, మనకు ఈజీగా బ్లడ్ ఫ్లో అనేది అవుతుంది హార్ట్కి. వన్స్ హార్ట్కి బ్లడ్ అందా లేదా హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు ఈరోజు. ఇలా నడుస్తూ పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనం. దానికి కారణం ఏంటంటే, మనం ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మేడం, మనం ఏం తింటున్నాం అదే మనం. అదే అర్థమైంది మేడం, మనం ఏం తింటున్నాం అదే మనం. మంచి తింటే మంచిగా ఉంటాం, చెడ్డ తింటే చెడ్డగానే ఉంటాం, అంటే హెల్తీగా ఉంటాం, అన్హెల్తీగా ఉంటాం. ఇది కొద్దిగా మేడం కరిగిపోయింది లేదు. సో ఈ విధంగా ఉంటుంది మేడం. మన ఈ ప్రోడక్ట్ చాలా అలానే మనం వేసుకుంటే లోనవన్నీ కరిగిపోతాయేమో అనుకుంటారేమో, అలా కూడా అవ్వదు. ఎందుకంటే చెయ్యికేం అవ్వలేదుగా. ఏమైనా దురదలు, చింగ్లాట అలాంటివి రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా మన చేతికి అవిసె గింజలు ఉన్నాయి. చిన్నప్పుడు ఆవుదం రాసేవారు, ఇది కూడా ఒక ఆవుదం టైపే. అవిసె గింజలతో చేసిన థర్మాకోల్ షీట్ అన్నది ఎన్నాళ్ళైనా అది మట్టిలో ఉన్న ఇది అవదు, కాలదు. కానీ ఇది దీంతో కరిగిపోయింది. అది అంతే మనం.